15 రోజుల క్రితమే శ్యామా ప్రసాద్ ముఖర్జీ మిస్ట్రీ డే, దాన్ని మనము ఒక డేట్గా మనం గుర్తించి బలిదాన్ దివస్ ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఏదైతే జూన్ 23 నుండి జూలై 6 వరకు ఆయన జయంతి, ఈ 15 రోజుల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారము ప్రతి బూత్లో కార్యక్రమం, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటడం. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒక మేధావి, ఒక న్యాయవాది. 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన మేధావి ఆయన. అఖిల భారతీయ హిందూ సమాజానికి అధ్యక్షుడిగా, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడానికి 370 ఆర్టికల్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఒకే దేశంలో దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహీ చలేగాని మంత్రిత్వ శాఖని ఒక తృణప్రాయంగా విడిచిపెట్టి ఆయన కశ్మీర్కి వెళ్ళడం జరిగింది. 370 ఆర్టికల్ వ్యతిరేకంగా. జనసంఘ్ వ్యవస్థాపకులు హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అనుగుణంగా స్థాపించిన జనసంఘ్ దేశ అభివృద్ధి లక్ష్యం, దేశ ప్రజలే ముఖ్యమనే నినాదంతో ఆయన పోరాడి, ఆయన మరణం అందరికి కూడా మిస్టేక్ అయింది. అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ వారి ఏదైతే చూపెట్టిన మార్గంలో 370 ఆర్టికల్ వ్యతిరేకించిన ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఆయన జీవిత ఆశయం ఏదైతే ఉందో 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు కశ్మీర్ మనది కాదని అనుకున్న సమయంలో ఈరోజు కశ్మీర్ కలుపుకొని అద్భుతమైన అభివృద్ధి కశ్మీర్లో జరుగుతా ఉంది. ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ఇదో ఒక్క మాటలు చెప్పాలంటే నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ కూడా అదృష్టంలోనే చెప్పాలి. ఏదైతే ఎంతో మంది ప్రాణత్యాగము, వారి జీవిత ఆశయాలు, కశ్మీర్ భారతదేశానికి తలమానికం, అది ఎప్పుడు కూడా మనదని పోరాడిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ జనసంఘ్ మాత్రమే. ఈరోజు స్వేచ్ఛావాయువు రాబోయే రోజుల్లో మనం చూసినాం. కశ్మీర్ ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుందంటే కొద్ది రోజుల్లోనే మినీ స్విట్జర్లాండ్ అనే విధంగా అది అభివృద్ధి చెప్తా ఉంది. ఆయన వర్ధంతి నుండి జయంతి వరకు ఈ 15 రోజులలో ఏదైతే మనకు కార్యక్రమం ఇవ్వడం జరిగిందో నిజంగా చాలా సంతోషం. మనమందరం కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఈ హరితారం అని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు హరిత వనం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంతా కూడా కరెక్టే. ఈ హరితారం వందలాది కోట్ల హరితారం, కానీ మోడీ గారి ఒక పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి అన్నప్పుడు లక్షలాది కోట్లాది మొక్కలు నాటడం జరుగుతాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్ కులాచారి గారికి, మరి వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ వివిధ ఆఫీస్ బేరర్స్ కు,
నాయకులకు, సెక్రటరీలకు, కార్పొరేటర్లకు మరియు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే వారి జీవితం మనమందరం కూడా ఒక వారి జీవిత ఆశయం ఏదైతే ఉందో, వారి లక్ష్యం ఏదైతే ఉందో, ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని ఆయన కళ కన్నది నెరవేర్చడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా యువకులు భవిష్యత్తులో భారతదేశానికి, భారత మాతకు సేవ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.